గం గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యుగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. స్త్రీకి ఎన్ని ఆభరణాలు ఉన్నా రాని అందం ఒక్క మంగళసూత్రంతో వస్తుంది. కామేశ్వరుడు అమ్మవారి భర్త. ఆయన అమ్మ మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. ఆ మంగళసూత్రంతో అమ్మవారి మెడ శోభిస్తుంది. ఈ మంగళసూత్ర ప్రభావం వల్లే కామేశ్వరుడు లోకపాలకుడై చిరంజీవిగా ఉన్నాడు. శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని శుకులు వారు పరీక్షితులకు చెప్పిన విషయం అందరూ ఎరిగినదే. క్షీరసాగర మదన సమయంలో ముందుగా విషం పుట్టింది. ఆ విషాన్ని దేవదానవులు శివుడిని తాగమని, లోకాలను రక్షించమని ప్రార్థించారు. శివుడు త్రాగడానికి సిద్ధమయ్యాడు. ఈ కథ వింటున్న పరీక్షిత్తు శుకుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఏ స్త్రీ అయినా చూస్తూ చూస్తూ తన భర్తను విషం తాగమంటుందా? పార్వతి శివుడిని విషం తాగమని ఎలా ప్రోత్సహించింది అని అడిగారు. అప్పుడు సుఖమహర్షి ఇలా అన్నారు. మింగేవాడు భర్త అని, మృంగేది విషమని తెలిసినా లోక శ్రేయస్సు కోసం సర్వమంగళ పార్వతి శివుడిని విషం త్రాగమన్నది. మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో. అంతరార్థం, తన మంగళసూత్ర బలమే శివుడికి రక్ష అని పార్వతి భావించిందన్నమాట. అమ్మలగన్నయ్యమ్మ శ్రీ లలితామాత మాంగళ్య బలంతో కామేశ్వరుడు లోకపాలకుడైనాడు. నమశివాయ చ నమశివాయ. బలం గురోర్ ప్రవర్తత.